ప్రార్థన ప్రార్థన మంచి తండ్రి, జీవగల దేవ, మీ పరిశుద్ధమైన పదాలకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారంలో ఈ దినాన బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు కృపనిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువా, మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ మహాకృపలో మీ వాక్య సారాంశం గ్రహించి అనుసరించినట్లు సహాయం చేయండి. సుజిత ప్రభునందు సహోదరి యాక్సిడెంట్ జరిగి హైదరాబాద్లో మొన్నటి దినం లోకయాత్ర ముగించుటగా నిన్న సమాధి కార్యక్రమంలో సహాయం చేసే రోజున నిన్న సాయంకాలం రాత్రి వరకు దాదాపు 7-8 ఆ కాలం సాయంకాలంలో సమాధి కార్యక్రమం ఆ సాయంకాల సమయం జరగడానికి మీరు కృపణించండి. అందరూ ఆ కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. నేను ఇంకా క్రైస్తవ కుటుంబాల్లోనూ బయట సమాజంలో ఇశ్రాయేలీలో యూదుల్లోని రక్షణ పొందిన వారు రక్షించబడినట్లు మీ కృపను చూపండి. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మేము దర్శించండి. విశ్వాసులుగా మేము ఈ లోకంలో మీరు ఇచ్చిన ఆయుష్ సద్వినియోగం చేసుకుంటూ సాయం మీ కొరకు ఇంకా బహుగా ఫలించుటకు కొంచెం మీ సార్వభౌమ చిత్తంలో మీరు మాకు ఇచ్చిన ఆయుష్ మీ ఉద్దేశాలు నెరవేర్చుటకు మీకు మహిమ తెలుసు. నేనెంతో గౌరవప్రదంగా మర్యాదగా గౌరవంగా నడుచుకుంటూ భక్తిగా మీకు మహిమ తెచ్చుటకు మీ కొరకు బహుగా ఫలించి మీ కృప విస్తారముగా అనుగ్రహించి పైన వాటిని వెతుకుచూ సాగుటకు సహాయం చేయండి. మేము ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తాం తెలియదు కనుక మీరు ఇచ్చిన ఆయుష్ కాలం మేము చాలా జాగ్రత్త కలిగి నెలకోగలిగి పనిచేయడం మహిమ మీరే పొందు. ఆత్మ సహాయం అనుదినం అనుగ్రహించి వాక్య సహాయం, కృపా సహాయం సమృద్ధిగా ప్రసాదించి మహిమ మీరే పొందు. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తూ ఆయన వాక్యం వెంటనే బిడ్డలందరూ మేలు పొందుతూ తర్వాత కాలంలో కూడా మీడియా ద్వారా వినే బిడ్డలందరూ వీళ్ళందరూ మేలు పొందుతారు. మీ కృప నిండారుగా ప్రసాదించారు. అతి బలహీనుడను క్షమించి మన్నించి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణకి తెచ్చుకుని శుద్ధపరిచి వాడుకొని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఎన్నడూ ఇలా దున్నపడని బీడు భూములను దున్నెదమా అనే పాట పాడి దేవుని భయంతో ఎన్నడూ ఇలా దున్నపడని బీడు భూములను దున్నెదమా.
ఎన్నడును ఇలా దున్నబడని వీడు భూములను దున్నెదమా. ఎన్నడును ఇలా దున్నబడని వీడు భూములను దున్నెదమా. పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తెదమా. పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తెదమా. ఆనందగానముతో పంటను కోయుదమా. ఆనందగానముతో పంటను కోయుదమా. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో. ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా. ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా. ఎన్నడూ ఇలా దున్నబడని వీడు భూములను దున్నెదమా. ఎన్నడూ ఇలా దున్నబడని వీడు భూములను దున్నెదమా. యేసుని నామం ఎరుగని ప్రజలు ఎవరు ఉండగను. యేసుని సువార్త అందని ప్రాంతాలెన్నో ఉండగను. యేసుని నామం ఎరుగని ప్రజలు ఎవరు ఉండగను. యేసుని సువార్త అందని ప్రాంతాలెన్నో ఉండగను. ఆత్మరక్షణాలేకే అందరూ ప్రతించుకుందగను. ఘోరమైన నరకాగ్ని అందరూ తరలుచుండగను. ఆత్మరక్షణాలేకే అందరూ ప్రతించుకుందగను. ఘోరమైన నరకాగ్ని అందరూ తరలుచుండగను. పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తెదమా. పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తెదమా. ఆనందగానముతో పంటను కోయుదమా. ఆనందగానముతో పంటను కోయుదమా. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో. ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా. ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా. ఎన్నడూ ఇలా దున్నబడని వీడు భూములను దున్నెదమా. ఎన్నడూ ఇలా దున్నబడని వీడు భూములను దున్నెదమా. పూలను వదిలి దేశాలు విడిచి ఖండాలే దాటి బహుగా శ్రమించి బీడులు దున్ని బహుగా ఫలించిన. ఊళ్ళను వదిలి దేశాలు విడిచి ఖండాలే దాటి బహుగా శ్రమించి బీడులు దున్ని బహుగా ఫలించిన. మిషనరీల త్యాగ చరిత్రలు తలపోయుటకేనా. విశ్వాసవీరుల వీరగాథలు వివరించుటకేనా. మిషనరీల త్యాగ చరిత్రలు తలపోయుటకేనా. విశ్వాసవీరుల వీరగాథలు వివరించుటకేనా. పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తెదమా. పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తెదమా. ఆనందగానముతో పంటను కోయుదమా. ఆనందగానముతో పంటను కోయుదమా.
హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా ఎన్నడూ ఇలదున్నబడని వీరులను దున్నెదమా ఎన్నడూ ఇలదున్నబడని వీరులను దున్నెదమా స్వార్థముతోడ సాగి మానవుని క్షేమం పరిచెదవా సౌఖ్యం కోరి సుఖాలు వలచి వీడులు మరచెదవా స్వార్థముతోడ సాగి మానవుని క్షేమం పరిచెదవా సౌఖ్యం కోరి సుఖాలు వలచి వీడులు మరచెదవా వారిలోన సింహము ఉన్నదని సాకులు చెప్పెదవా సిలువ సాక్షివై సిలువ సువార్తను సాగరు సాగెదవా దారిలోన సింహము ఉన్నదని సాకులు చెప్పెదవా సిలువ సాక్షివై సిలువ సువార్తను సాగరు వెళ్ళెదవా పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తనమా పిడికెడు విత్తనములు చేకూని కన్నీటితో విత్తనమా ఆనందగానముతోడా పంటను కోయుదమా ఆనందగానముతోడా పంటను కోయుదమా హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా ఆత్మల సంపాదనతో ఆ ప్రభువును చేరదమా ఎన్నడూ ఇలదున్నబడని వీడులను దున్నెదమా ఎన్నడూ ఇలదున్నబడని వీడులను దున్నెదమా. మంచిది, పాటలు చాలించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హైదరాబాద్లో ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానిస్తున్నాం. ఫెయిత్ హోమ్లో నల్గొండలో లిటిల్ ల్యాబ్లో అపోస్తల కార్యాల గ్రంథం ధ్యానం చేస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనం. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెలుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం. దయగల తండ్రి, మీ నామానికి మీకు మరొకసారి స్తుతులు. పాట ద్వారా మహిమ పొందారు. సందేశాత్మకమైన పాట, సంకీర్తన సందేశం ఆలపించటం, రాయడానికి ఆలపించడానికి ఉపనిచ్చినందుకు వందనాలు. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మనం దర్శించు.
క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడికలో ఈరోజు మనము అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలోని ఒక వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. గతంలో పై వాక్య భాగంలో గారడి సీమోన్ గురించి మనం చూసాం. ఇప్పుడు పేతురు యోహాను అక్కడ పరిచయం చేసిన తర్వాత మరలా యెరూషలేముకు బయలుదేరి వెలుచు పేతురు యోహానులు సమరయ పట్టణంలో ఫిలిప్పు సువార్త ప్రకటించగా కొందరు రక్షించబడగా ఆ విషయం తెలిసి వీరు చేయాల్సిన పరిచర్య దేవుని కృపలో చేసి మరలా యెరూషలేముకు వెళుతూ ఏం చేశారు, అది సమరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి వెళుతూ రాజధానికి వెళుతూ ఏం చేశారు, అది మనం చూస్తే ఈరోజు అదే మనకు ఒక సందేశంగా, ప్రాముఖ్యమైన సందేశంగా. దేవుని సందేశాలన్నీ ప్రాముఖ్యమే కనుక ఆ విషయాన్ని మనం చూద్దాం. ఏం చేశారు వీళ్ళు? అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళొచ్చు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఎక్కడంట? వీళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే 9వ వచనం, సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో అన్నారు. అంటే 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు, పట్టణం నుండి పట్టణానికి వెళ్తున్నారు, పట్టణం నుండి పట్టణానికి వచ్చారు, మరలా పట్టణం నుండి పట్టణానికి వెళ్తున్నారు. దారిలో ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే పల్లెల్లో సువార్త చెప్తూ వెళ్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా విషయం, చాలా బాగుంది కదా. కనుక నువ్వు పట్టణ నివాసి కావచ్చు. ఇక్కడ వీళ్ళు పట్టణాల్లో వెళ్ళి మళ్ళీ యెరూషలేము చాలా కాలం పరిచర్య చేశారు అని మనకు తెలుసు కదా. ఓ పట్టణంలో పరిచర్యకి వచ్చారు, మళ్ళీ ఇంకో పట్టణానికి పరిచర్యకే వెళ్తున్నారు. మధ్యలో గ్రామాలు మనకెందుకులే అనుకోలేదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం గ్రహించాల్సిన విషయం. నీవు పట్టణంలో ఉండొచ్చు, ఇంకో పట్టణంలో పరిచర్యకు పోవచ్చు, కానీ గ్రామాలను మనం నిర్లక్ష్యం చేయకూడదు అనే ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది ఈ వచనంలో. సందేశం ఉంది, హెచ్చరిక ఉంది, పురికొల్పు ఉంది, ప్రోత్సాహం ఉంది. పట్టణం నుండి పట్టణానికి వచ్చారు, పట్టణం నుండి పట్టణానికి వెళ్తున్నారు. పరిచర్య కోసం ఇంకో చోట పరిచర్య చేసే చోట నుండి ఇంకో చోట పరిచర్యకు వచ్చారు, పరిచర్య చేసి మళ్ళీ ఇంకో చోట పరిచర్య పోతున్నారు. మధ్యలో ఏం చేశారు? మళ్ళీ పరిచర్య చేశారు. కనుక ఎక్కడున్నా, ఎటుపోతున్నా, ఏం చేస్తున్నా సువార్త 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 అని ఆనాడు ఆది సంఘం పనిచేసింది. అందుకే అంతగా సంఘం క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరించింది. కనుక ఆ జీల్, ఆ తృష్ణ, ఆ దాహం, ఆ థ్రస్ట్, ఆ మంట మనకుందా లేదా అది పరీక్షించుకోవాలి ఈరోజు. కనుక నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుని కృపను బట్టి నువ్వు ఎక్కడన్నా పని రీత్యా వెళ్ళి రావచ్చు, ఉద్యోగ రీత్యా వెళ్ళి రావచ్చు, చదువు రీత్యా వెళ్ళి రావచ్చు, నువ్వు ఆయా ప్రయాణాలు చేయొచ్చు. నువ్వు ఎటన్నా రా, దేవుని కృపలో రాంగ పోంగ అంటుంటారు తెలంగాణ, మన హైదరాబాద్ ప్రాంతంలో ఆయా ప్రాంతాలు రాంగ పోంగ, కరీంనగర్
వచ్చి వెళ్ళే దారిలో నీ ప్రయాణాల్లో సువార్త అవకాశం కల్పించుకునే అవకాశం ఉన్న చోట అవకాశం కల్పించి సువార్త ప్రకటిస్తున్నాను. పల్లెల విషయంలో మన బాధ్యత ఏంటి? పల్లెల విషయంలో మన బాధ్యత ఏంటి? భక్తుడు రాశాడు కదా, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపై నిగలదు. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపై నిగలదు. పిల్లలకును పెద్దలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చెదా. మన సాయి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల. నా స్వామి గురించి నాకేం తెలుసు అది చెప్తానంతే. పరమత దూషణలు నాకు అవసరం లేదు. పరమత దూషణలు నేను చేసుకుంటూ తిరగను, వాదాలు పెట్టుకుంటూ తిరగను, వాట్సాప్లో కొట్టుకోను, యూట్యూబ్లో కొట్టుకోను, ఫేస్బుక్లో కొట్లాడను. నేనేం చేస్తాను మరి అంటే సాక్ష్యం ఇచ్చేగా. మన స్వామి యేసు దేవుడు, ఈయన క్రీస్తుగాడా అన్నది సమరయస్త్రీ. అంతే మనం చెప్పాలి. ఈయన క్రీస్తుగాడా, ఈయనే దేవుడు, ఈయన రక్షించడానికి దిగొచ్చాడు. పాప క్షమాపణ లేదు, పరలోకం లేదండి. పాప క్షమాపణ ప్రభువులోనే ఉంది. అలా పాప క్షమాపణ ఇవ్వడానికి ప్రభువు అందరి పాపాలు ఆయన మీద వేసుకుని బలయ్యాడండి. అలా బలైంది ఆయనే అండి. నమ్మండి, నమ్మితే చాలండి రక్షణ, అంతే. ఇంకేవేవో పరమత దూషణలు మనకెందుకు? వెలుగు గురించి చెప్పు, చీకటి అదే పారిపోతుంది. వెలుగు గురించి చెప్పంతే, చీకటి గురించి అవసరం లేదు. పాపం గురించి మాట్లాడతాం, అది వేరు. పాప క్షమాపణ పొందాలని. కనుక పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపై నిగలదు. పిల్లలకును పెద్దలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. ఇస్తున్నావా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు? ఎన్ని ఊర్లు పోయావు నీ ప్రయాణాల్లో, నీ జీవిత పయనంలో, నీ జీవిత గమనంలో, నీ జీవిత యాత్రలో? तेरी जिंदगी में कितने बार, कितने मजलियां, ఎన్ని యాత్రలు, ఎన్ని ప్రయాణాలు, ఎన్ని ఊర్లు తిరిగావు. కౌంట్ చేసుకుంటే నువ్వే ఆశ్చర్యపోతావు. గుర్తున్నవి కౌంట్ చేసుకుంటే. మళ్ళీ వెంటనే ఒకవేళ నువ్వు లెక్కేసుకుంటే పక్కన ఎన్ని ఊర్లలో సువార్త చెప్పాను, ఒక పత్రికను ఇచ్చాను అని లెక్కేసుకుంటే ఆనందిస్తావా, ఆవేదన చెందుతావా? పెళ్ళికి పోయినా పెళ్ళిలో పాల్గొను, అందరిని కలుగు, అందరితో మాట్లాడు, తప్పులేదు. అవకాశం అందిపోతే అక్కడే ఏమైనా ప్రభు పని చేశాను. బంధువుల కోసం పోయావు, స్నేహితుల కోసం వెళ్ళావు, మంచిది. రిలేషన్షిప్ కాపాడుకుంటున్నావు, మంచిది. ఫ్రెండ్షిప్ కాపాడుకుంటున్నావు, మంచిది. మరి పరలోకం గురించి చెప్పావా? ఏమన్నా నీ సొంత ఊరు వెళ్ళావు, బంధువులు వెళ్ళావు, పల్లె వెళ్ళావు, ఆ పల్లెలో ప్రభు గురించి అని చెప్పావా? నీ గత చరిత్రనే ఘన చరిత్రగా చెప్పుకుంటా తిరిగి వచ్చావా? నా చిన్నప్పుడు అట్ట చేశాను, నా చిన్నప్పుడు ఇట్ట చేశాను, మాకు ఇన్ని భూములు ఉండే, మాకు అన్ని గొడ్లు ఉండే, ఇదేనా? అక్కడే ఒక సువార్త చెప్పాను. కనుక ఇదే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఇక్కడ పట్టణం నుండి పట్టణానికి వచ్చారు, పట్టణం నుండి పట్టణానికి వెళ్తున్నారు, మధ్యలో పల్లెల్లో సువార్త చెప్పారు. మనం ఎన్నిసార్లు పట్టణాల నుంచి పట్టణాలకు వచ్చాం, పట్టణాల నుంచి పట్టణాలకు వెళ్ళాం, మధ్యలో ఎన్ని పల్లెలు కలిశాయి.
ఏం చేసి బళ్ళ మీద ఎన్నిసార్లు పోయా, కార్ల మీద ఎన్నిసార్లు పోయా, బస్సులు ఎన్నిసార్లు పోయా, రైలు. అప్పుడు వాళ్ళకి ఇన్ని అవకాశాలు మనకన్నా ఉన్నాయి. సువార్త ఏదైతే చాలా ప్రాముఖ్యమైందో అదే ఈ రోజుల్లో చాలా నిర్లక్ష్యం చేయబడుతుంది. సాతానుడు వాడు తీవ్రంగా పనిచేస్తున్నాడు. వాడి టైం దగ్గర పడిందని, వాడు నరకానికి వెళ్ళే కాలం దగ్గర పడిందని. కానీ మనం చేస్తున్నాము ప్రభు పని. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. నా మరదలు, పెద్ద మరదలు, నా భార్య, చెల్లి మొన్నటి దినం హైదరాబాద్లో నాంపల్లి దగ్గర మోహన్సా మార్కెట్ నుండి కొంచెం ముందుకు కేర్ హాస్పిటల్ అనుకుంటే అక్కడ ఉండేది. కొంచెం ముందుకు పోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ డోర్ ఉంటుంది, గేట్ ఉంటుంది, పక్కన గాంధీ భవన్ ఉంటుంది, ఇటు సైడ్ ఎక్సైజ్ ఆఫీస్. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఆమె మెడిసిన్స్ కోసం వెళ్ళింది, మెడిసిన్స్ తీసుకుంది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు, గవర్నమెంట్ బస్సు తాకింది, కింద పడిపోయింది. ముందు వీలు ఎక్కింది, స్పాట్గా వెళ్ళింది. ప్రభు నమ్ముకున్నాను, ప్రభు నమ్ముకున్నది సంతోషం. ఇక్కడ విషయం ఏంటంటే సడన్ న్యూస్. నేను అప్పుడే హైదరాబాద్ నుంచి నల్గొండ వచ్చాను. స్నానం చేసి ఇక నా భార్య తింటావా అన్నం అంటుంది. ఇక తిందామని సిద్ధపడుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చానని వస్తే పిల్లలకని చికెన్ తెచ్చాను ఉంటుంది నా భార్య. ఇంకా పొయ్యి మీదే ఉంది, ఉడకల. ఫోన్ వచ్చింది, తెలిసింది వార్త. వెంటనే అమ్మాయి ఫోన్ చేస్తే అక్కడ డాక్టర్ ఎత్తింది. ఆ ఫోన్ ఎత్తి, మీ అమ్మాయికి పెద్ద యాక్సిడెంట్ అయిందండి, వెంటనే చనిపోయింది, స్పాట్ డెడ్. సడన్ న్యూస్, అనుకోలేదు ఎవరు. ఇంకా మొన్నటి దినం చనిపోయింది. నిన్నటి దినం మధ్యాహ్నం వరకు పోస్ట్ మార్టం, పోలీస్ స్టేషన్ దగ్గర పోస్ట్ మార్టం చేస్తారు. అక్కడే ఉస్మానియా, అక్కడ బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళా అక్కడ రాస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు, యాక్సిడెంట్ చేసుకొని వచ్చి విన్నాను. చీకటి పడిపోయింది, సమాధి చేసేసారు. ఎందుకు ఇదంతా చెప్పానంటే ఎప్పుడేమవుతుందో తెలియదు, ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు. ఈ లోకంలో నీకు ఆయుష్, దేవుడు ఆయన చిత్తంలో ఇచ్చిన ఆయుష్ను సద్వినియోగం చేస్తున్నావా? సరిగా వాడుతున్నావా, వాడుతున్నావా? ఓన్లీ భూ సంబంధమైన వాటికే వాడుతున్నావా? పరలోక విషయాలకు వాడుతున్నావా? పట్టణం నుండి పట్టణానికి వెళ్తున్నారు, మధ్యలో పల్లెలను వదిలిపెట్టలేదు. ఇది బాగా మన బుర్రలో, మన మనసులో, లేక మన మస్తిష్కంలో, మన జ్ఞాపకాల్లో, లేక ఇంకో రకంగా చెప్పాలంటే మన హృదయంపై ముద్రించుకోవాలి. మీరే గారా మా పత్రికలు అంటాడే పోగల. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి, అలా రాసుకొని. ఎప్పుడేమైందో తెలియదు, మా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మనకి ఈరోజు నాకు ప్రభు ఇచ్చాడు. ఒకసారి పిఎస్ స్వామన్న, శ్రీకాకుళం స్వామి గారు, దైవజనుడు, ఒకసారి మెసేజ్ అందిస్తూ ఒక యవనస్తుని సాక్ష్యం చెప్పాడు. తాను అన్న వాళ్ళతో కలిసి, అన్న అక్క వారి ఫ్యామిలీతో సహవాసంలో ఉంటూ ఉండేవాడంట. భోజనం కూడా అన్న వాళ్ళ దగ్గర చేసేవాడు. ఆ దినాల్లో కొన్నిసార్లు ఈవినింగ్ టైంలో అస్సలు భోజనం చేయకపోయేదంట యవనస్తుడు. తమ్ముడు భోజనం చేయండి అని ఎంత చెప్పినా వద్దనేవాడంట. ఏదో రకంగా వద్దని తినకపోయేవాడంట. ఒకసారి బాగా, అసలు ఎందుకు నువ్వు తినట్లేవు, ఒక్కోసారి ఏంటి చెప్పు అని వాళ్ళకు అర్థం కాక, లేక విషయం తెలుసుకోవాలి, సార్ విషయం తెలుసుకోవాలని ఏంటి చెప్పు అంటే ఆ యవనస్తుడు అన్నాడంట, ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పలేదు,
అందుకే నేను అన్నం తినదలుచుకోలేదు. ఎందుకు తినట్లేవు అన్నావు, ఎందుకు తినట్లేవు తమ్ముడు అన్నావు అంటే, ఈరోజు అన్నా నేను ఎవరికి సువార్త చెప్పలేదన్నా, నా వల్ల కావట్లేదన్నా, మనస్సు లేదు తినలేను అంటున్నాడు, మనస్సు లేదు అంటున్నాడు. కనుక సువార్త ప్రకటించినందుకు అన్నం తినలేను అంటున్నాడు. కాబట్టి ఇది ఒక మాదిరిగా మనం తీసుకుంటాం. సారీ, ఇక్కడ పిల్లి వచ్చి డిస్టర్బ్ చేస్తాం. ఇంకా ఒక మంచి విషయం చెప్పేటప్పుడు అది డిస్టర్బ్ చేస్తుంది. వెళ్ళిపోయింది, క్షమించండి, చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. కనుక సువార్త ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం ఎలా సువార్త ప్రకటిస్తాం? బైబిల్లో ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, లూకా సువార్త ప్రకటించుట ఒక విషయం, గ్రామీణ పరిచర్య, గ్రామాల్లో సువార్త ప్రకటించుట అది నిర్లక్ష్యం చేయదు, అది కూడా మనం. అంటే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించింది, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరములు ప్రకటించు ఆయన నన్ను పంపి ఉన్నాడు. బీదలకు సువార్త, ఇది బైబిల్లో ఇలా సైడ్కి ఒక ప్రత్యేకంగా రాయబడింది, చూసారా? అది ఏమిటి గుర్తు అంటే, ఇది పాత నిబంధనలో విషయాన్ని మళ్ళీ కోడ్ చేస్తున్నారు ఇక్కడ అని గుర్తున్నారు. ఇది యెషయా గ్రంథం 61:1 చూస్తాం. చూడండి, మళ్ళీ చూపేది యెషయా గ్రంథం, ఆ భాగాన్ని ప్రభు ఆయన చదువుతున్నారు, ఆ భాగాన్ని చదువుతున్నారు 61లో మనం చూస్తాం. కనుక బీదలకు సువార్త, చూసారు 61 యెషయా 1 నుండి, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరములను మన దేవుని ప్రతిదాన దినం ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, ఇలా రాయబడింది. కనుక బీదలకు సువార్త ప్రకటించాలి. ఇక్కడ బీదలు అనే మాట, ఇది ఇంకొక పాయింట్గా కూడా తీసుకోవచ్చు. బీదలకు సువార్త ప్రకటించాలి. బీదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బీదవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వకపోవచ్చు, గిఫ్ట్ క్లాస్ నుంచి ఏం పోం, కానీ ఎవరైనా అలా వెళ్ళేవారున్నా అది సరైనది కాదు. కనుక బీదల దగ్గరికి వెళ్ళాలి, మనం ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి, పల్లెటూర్లకు వెళ్ళాలి, బీదల దగ్గరికి వెళ్ళాలి, సువార్త ప్రకటించి. నువ్వు పట్టణంలో ఉంటే ఉండొచ్చుగాక, పట్టణంలో నీ పరిచర్య కావచ్చుగాక, పల్లెలను నిర్లక్ష్యం చేయకు, ప్రయాణాలు చేస్తే చేయొచ్చుగాక అవసరాన్ని బట్టి, కానీ మార్గ మధ్యంలో సువార్త నిర్లక్ష్యం చేయకు. సువార్త చాలా ప్రాముఖ్యమైనది.
సువార్త 2 మాటలు చెప్పారు. ఆ వ్యక్తిలో కార్యం జరిగి రక్షించబడితే ఒక ఆత్మను నరకం పాలు కాకుండా ప్రభులోకి నడిపించినట్లు ఆ వ్యక్తికి ఆయన జీవితంలో అన్నిటికంటే గొప్ప మేలు నువ్వు చేసినట్లు, గొప్ప మేలు చేసినట్లు. కనుక ఒక పెళ్ళి అవుతుంది, నువ్వు ₹1,00,000 వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఆ ఊరిలో ఒక పల్లెటూరుకి వెళ్ళి తిరిగి సువార్త చెప్పగా ఒక రక్షించబడితే ఆ ₹1,00,000 పెళ్ళికి ఇచ్చిన దానికంటే ఇదే విలువైంది. దీనికి వెల కట్టలేం. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ అసలు అది వెల కట్టలేనిది రక్షణ. అది గొప్పది, గొప్ప అద్భుతం, గొప్ప మేలు, గొప్ప కార్యం. మనిషి జీవితంలో అన్నిటికంటే గొప్పది, తిరిగి మనిషికి అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆత్మరక్షణ. అన్నిటికంటే గొప్పది పొందుకున్న వాటిలో రక్షించబడిన వ్యక్తి ఆయన జీవితంలో పొందుకున్న వాటిలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆత్మరక్షణ. దాని ద్వారానే కదా దేవుని పెట్టే రక్షణ పొందితేనే కదా దేవుడే కదా రక్షించి. కనుక ఆత్మరక్షణ ప్రాముఖ్యం. ప్రభు ఆ భాగం అయితే చూపుతున్నాడు. తర్వాత మార్క్స్ వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు పల్లెలను నిర్లక్ష్యం చేయలేదండి. కనుక అదే అపోస్తలులు కూడా నిర్లక్ష్యం చేయలేదు, అదే విధానంలో వాళ్ళు కూడా నడిచారు. కానీ మరి ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం అంతే పరీక్షించు. అలాగే నడిచే వాళ్ళు ఎందరో ఉండొచ్చు. నడవకుంటే నడవాలి, కొంచెం వెనకబడి ఉంటే ముందడుగు వేయాలి. అదే ఈరోజు సందేశం. బైబిల్ స్టడీలో మనం నేర్చుకుని ప్రోత్సహించబడాల్సిన విషయం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్దాము రండి పిలుపు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. వెళ్దాం రండి, ఇందు నిమిత్తమే కదా బయలుదేరి వచ్చింది అంటున్నాడు. ఏమిటికి వెళ్దాం రండి? ఏమిటికండి? ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్తుంది. సువార్త ప్రకటించినట్లు వెళ్దాం రండి. గ్రామాల్లో సువార్త ప్రకటించుటకు వెళ్దాం రండి. ఓ భక్తులు ఇలా రాశాడు, సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా ధ్యేయం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదంటే ఊరు నాశనం అయిపోవాలని కాదు. ఇక్కడ సువార్త ప్రకటింపబడక ఉన్న ఊరు ఉండదు. అన్ని ఊర్లు సువార్త ప్రకటింపబడాలి అని అర్థం. కనుక ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం సువార్త ప్రకటించబడాలి. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. అందుకే దేవుని రాకడ ఆలస్యమవుతుంది అన్నాడు పేతురు. మరి అందరూ అంతటా మారు మనస్సు పొందాలంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలి. కనుక ప్రభువు ఆనాడు వెళ్దాం రండి గ్రామాలకు అన్నాడు. వెళ్దాం రండి అంటే వెళ్ళారు. ప్రభు సువార్త ప్రకటించాడు. కనుక
సువార్త చాలా ప్రాముఖ్యమైనది. రోమా పత్రికలో 10వ అధ్యాయం 14వ వచనం, 13, 14, 15. రోమా పత్రిక 10వ అధ్యాయం 13, 14, 15. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడు. ఎవరైతే ప్రార్థిస్తారో ప్రభు నామమున వాడు రక్షించబడతాడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు, మరి విశ్వసించకుంటే ఎట్లా ప్రార్థన చేస్తారు? వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు, మరి వినని వారిని ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించు వారు పంపబడని ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు వింటారు? అరే ప్రకటించకుండా ఎట్లా వింటారండి వాళ్ళు? తర్వాత ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించు? పంపబడండి ఎట్లా వెళ్తారు? వెళ్ళండి ఎట్లా ప్రకటిస్తారు? ప్రకటించండి ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించండి ఎట్లా ప్రార్థిస్తారు? ప్రార్థిస్తే రక్షణ, ప్రభువా రక్షించండి విశ్వసించి. అంటే ఇంకా అనేకులు రక్షణ పొందలేకపోతున్నారంటే, సరే కొందరు సువార్త చెప్పగానే వినకపోవచ్చు, ఏదో ఒక రోజు కార్యం జరగవచ్చు, కానీ మన వంతుగా మన వైపు నుండి మనం ప్రకటిస్తున్నామా? ప్రకటిస్తున్నామా, పంపిస్తున్నామా? రెండు విషయాలు. ప్రకటిస్తున్నామా, పంపిస్తున్నామా? రెండు ప్రాముఖ్యమైనవి. ప్రకటిస్తున్నామా, పంపిస్తున్నామా? కనుక ఎట్లు వింటారు? తర్వాత అంటాడు, ఇందు నిమిత్తమే కదా అంటాడు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఒక సేవకుడు హైదరాబాద్ నుంచి వచ్చి నల్గొండలో సేవకుల కూడికలో ఒకసారి ఓ మాట అన్నాడు. హైదరాబాద్లో నాలుగు కూడా ఆయన ఒకసారి అన్నను పిలుచుకున్న వాక్యం చెప్పడం. ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటి వచనాలు దగ్గర వారి పాదములు ఎంతో సుందరం. సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు, ప్రకటించని వారి పాదములు షుగర్లు అన్నాడు. ప్రకటించు వారి పాదములు సుందరములు, ప్రకటించని వారి పాదములు షుగర్లు అంటున్నాడు. సరే ప్రకటించే వారి కూడా షుగర్ ఉండొచ్చు, ఆయన అలా అన్నాడు అని చెప్తారు. ప్రకటించడానికే షుగర్ అని అలా ఏం తీయకండి, కానీ ఒక హెచ్చరికగా ఆయన ఒక లేక ఎలా అన్నాడు కానీ మొత్తం చూశారు. ఇంకా సువార్త ప్రకటించు. రక్తపాదాల సువార్తికుడు అన్నారు సాధు సుందర్ సింగ్. సువార్త ప్రకటించు పాదములు రక్తసిక్తములు కూడా ఉన్నాయి, కానీ అవి సుందరములు. ఆ టిబెట్ మంచు కొండల్లో నడుస్తూ ఉంటే సువార్త చెప్తూ ఆ మంచు ఐస్కు ఆయన చెప్పులు వేసేవాడు కాదు, కాడంట కాలు పగిలి నడుస్తూ ఉంటే కాలు నడకన ఆ కొండల్లో రాళ్ళు మంచు ఐసు గడ్డలు పగిలి ఇట్లా కొన్నిసార్లు ఇట్లా కాలు పెడుతుంటే కాళ్ళ అచ్చులు రక్తపచ్చులు పడేవారు. సుందరములు రక్తపాదాల సువార్తికుడు సాధు సుందర్ సింగ్, అవర్ ఇండియన్. I walked many miles, I lost many meals, my pillow knows my tears. నేను ఎన్నో పూటలు భోజనం చేయలేదు, ఎన్నో కిలోమీటర్లు కాలినడకన నడిచాను, ఎందుకంటే ఎంతో పేదరికాన్ని అనుభవించాడు. తులాభారం వేసే కుటుంబంలో పుట్టాడు. మనిషిని ఒకవైపు కొలిచి ఒకవైపు విలువైన వెండి బంగారాలు ఇంకా ఎక్సెట్రా అలాంటి వాటితో తులాభారం వేసి
దానాలు చేసి ఎవరికో ఇచ్చి అలాంటి అంత సంపన్న కుటుంబంలో పుట్టాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్, నాకు 50 ఏళ్ళు, నా తండ్రి వయసు వాడు ఆయన, నాకంటే ముందు తరం ఆయన. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి 2 ఇంజనీరింగ్లు చదివి వచ్చాడు ఆయన. ఒక సిక్కు సాధు సుందర్ సింగ్ సిక్ ఆయన, సిక్ ఆయన. యశ్ప్రో నమ్ముకున్నందుకు ఆ భార్య కూడా రానున్నది, ఎంత ఏడ్చిన బతులని ఆస్తంతా వదిలిపెట్టేసి మళ్ళీ ఉద్యోగం చేయడానికి వెళ్తానేమో, శ్రమలు వస్తే సర్టిఫికెట్స్ చించవతల పడేసి, ఇంజనీరింగ్ 2 పట్టాలు చించవతల పడేసి, I walk many miles, I lost many limbs, my pillow knows my tears. నేను ఎన్నో పూటలు భోజనం కోల్పోయాను, తినడానికి తిండి లేదు, జోబిల పైసలు లేదు. నేను ఎన్నో కిలోమీటర్లు కాలి నడకన నడిచాను, బస్సులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఎక్కడానికి డబ్బులు లేవు. నా దిండుకు తెలుసు నా కన్నీరు ఎందుకు ఏడ్చాడు. అయ్యో సిక్తాలు పైసలు లేవు, తినడానికి పైసలు కాదు, ఆత్మల కోసం ఏడ్చాడు. అందుకే హెబ్రోన్ అంతగా వర్ధిల్లింది పరిచర్య. ఒక గొప్ప దైవజనుడు బ్రదర్ భగత్ సింగ్ గారు, అవర్ ఇండియన్. ఇది గర్వం కాదు, ఆనందం, అతిశయం. ఇది వృధా అతిశయం కాదు, దేవునికి మహిమ. ప్రపంచం గొప్ప సాక్షులుగా చెప్పుకునే ఎందరో భక్తుల్లో 2 గొప్ప భక్తులు మన భారతీయులు, మన భారతదేశ క్రైస్తవులు. నీ సంగతి ఏంటి? ఈ దేశంలో ఎందుకు పుట్టించాడు నిన్ను? నువ్వు నా ఊర్లో ఎందుకు పుట్టించాడు నిన్ను ఎందుకు తిప్పుతున్నాడు? అక్కడికి ఇక్కడికి మార్గాల్లో కాపాడుకుంటా నీ బంగారు దూతలను ఎక్కిరిస్తున్నాను అనుకోండి. బంగారు దూతలు కంచెగా కావల నుంచి తీసుకురావాలి క్షేమం. పండుకుంటే కాపలు పెట్టాలి, ప్రయాణాల్లో కాపలు పెట్టాలి. ఎందుకోసం పంపుతున్నాడు? ఎందుకు కాపాడుతున్నాడు? ఆడిపోయి ఒక 20,000, ఈడిపోయి ఒక 40,000, ఆడిపోయి 1,00,000 సంపాదించుకుంటాడు. అంతేనా? సంపాదించే సామర్థ్యం ఇచ్చాడు, సంపాదించుకో, పని చేయి, ఉద్యోగం తప్పేం కాదు. ధనాపేక్షలో పడకు. ఇక ఉద్యోగం చేయడం, సంపాదించడం, పని చేయడం, సంపాదించడం, ఉదయం పోవడం, సాయంత్రం రావడం, 2 మాటలు వాక్యం చదివి 2 ప్రార్థన చేసి పడుకొని, ఇదే నా జీవితం. ఇదే నా జీవితం. సువార్త. యెరూషలేము నుండి సమరయ పట్టణానికి వచ్చారు. సమరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి పోతారు. మధ్యలో గ్రామాలు వదిలిపెట్టలేవు. మనం వెళ్ళే గ్రామాల్లో మనం అవకాశం ఉన్న అవకాశం కల్పించుకొని కొందరు ఒకే చోట ఒక 10-20 మంది ఉంటారు వాక్యం చెప్పగలిగే. సంఘం ఎంతో పెద్ద మందిరం ఉంటుంది. సంఖ్యాపరంగా సంఘం కూడా చాలా పెద్ద, ఒకే చోట ఉంటారు. ఒకే చోట ఉంటారు. అందరూ ఆడే పరిచయం చేస్తారు. ఎడ్యుకేషన్లో, సోషల్ స్టడీస్లో ఒక మాట ఉంటుంది, శాస్త్రీయ జ్ఞానం విద్యలో ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే అర్థం ఏంటంటే, ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఒక 3 ఎకరాలు ఉంది, ఒక ఆయన చేయవచ్చు వ్యవసాయం. ఉదాహరణ చెప్తాను, అర్థం కాదు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే దేన్ని అంటారో అర్థం కావడానికి చెప్తాను. నేను పొలిటికల్ సైన్స్ చదివాను, ఆర్ట్స్ స్టూడెంట్, కొంచెం అప్పుడు చదువుకున్నాను కాబట్టి చెప్తాను. దేవుని దయ. ఒక వ్యవసాయం ఉంది, ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది, లేక వ్యవసాయం ఉంది. 3 ఎకరాలు ఒక ఆయన చేసుకోవచ్చు చక్కగా. అయితే 3 చేస్తున్నారట. అలానే ఒక్కరితో 5 పని, 3 చేస్తున్నారు. 3 బిజీనే కనపడుతుంది.
ముగ్గురు బిజీనే కనిపిస్తున్నారు, ముగ్గురు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, ముగ్గురు మేము మస్తు కష్టపడుతున్నాం, ఒక్కడు చేర్చుకొని మిగతా ఇద్దరు ప్రత్యన్న నిరుద్యోగులు. కనుక ఒకడు చేయగలిగిన పనిని ముగ్గురు చేస్తున్నారంటే ఇద్దరు అలా నిరుద్యోగంలో ఉన్నారు. కనుక కొన్ని చోట్ల సంఘంలో సేవ చేయగలిగిన వాళ్ళు 10 మంది ఉంటారు, అందులో ఒక్కనే చేస్తుంటారు. సరే, ఒక ఇద్దరు ముగ్గురు సంఖ్య పరంగా సంఘం పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు చూసుకోండి. లేక ఒక్కోసారి మీరు చూసుకోండి, ఆయన ప్రాంతాలకు వెళ్తూ కనుక ఒక్కొక్కరు కొన్ని గ్రామాల మీద దృష్టి పెట్టిన ఎన్ని చోట్ల సేవ జరుగుతుందండి. గ్రామాలకు వెళ్ళాలంటే ఎంతమందికి ఇష్టం అండి? బీదల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి ఎంతమందికి ఇష్టం అండి? స్పెషల్ మీటింగ్ రండి, 2000 మంది వస్తున్నారంటే ఎంతమంది పోతారండి? ఒక పల్లెటూరులో సువార్త చెప్పాలి రండి, 10 మంది వస్తుండొచ్చు. మరి బస్సు గుట్ట సరిపడదు, అవసరం లారీ ఎక్కి రావాలని ఎంతమంది పోతారు? తేటగా సూటిగా మనం ఆలోచన చేయాలి. మరి మన దేశంలో పట్టణాలు ఎన్ని ఉన్నాయండి, పల్లెలు ఎన్ని ఉన్నాయండి? ఆ దేశంలో పట్టణాలు ఎన్ని ఉన్నాయి, పల్లెలు ఎన్ని ఉన్నాయి? 70% మంది ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూర్లలో ఉంటున్నారు. ఎన్ని పట్టణాలు ఉన్నాయి పల్లెలతో పోలిస్తే? చాలా తక్కువ ఉన్నాయి. మరి ఎక్కువ మంది పట్టణాలలోనే ఉండిపోతున్నారు సేవని. ఎక్కువ మంది విశ్వాసులు ఉద్యోగాలను వ్యాపారాలను పట్టణాలలోనే ఎక్కువ ఉండిపోతున్నారు. నమ్మిన వాళ్ళు ఎక్కువగా, పల్లెల్లో ఉండొచ్చు కానీ మరి ఆ పట్టణాలలో ఉండేవారు సేవకులు కానీ విశ్వాసులు పని చేసుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు పల్లెల గురించి ఎంత మంచి ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు పల్లెలకు నిర్లక్ష్యం చేయాలి. వెళుదాం రండి, పల్లెలకు వెళుదాం రండి అంటున్నాడు యేసు ప్రభు. పల్లెలకు వెళుదాం రండి అంటున్నాడు యేసు ప్రభు. ఇంకొక వచనం చెప్పాను మీకు, ఇంకొక వచనం లూకాసు వార్తలు పట్టణాలు వదలలేదు, పల్లెలు వదలలేదు. లూకాసు వార్త 13:22. లూకాసు వార్త 13:22 అనుకుంటా చూస్తాం. కనుక పల్లెటూళ్ళ గురించి భారం మనకు ఉండాలి. లూకాసు వార్త 13:22 ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయుచుండెను. పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. మార్కు 1:38 వెలుదాం రండి అన్నాడు పల్లెటూరు. కనుక అదే విధంగా ఆయన శిష్యులు అపోస్తలులు ఓ పట్టణానికి వచ్చారు, సమరయ పట్టణానికి, యెరూషలేము పట్టణం ఉంది. ఇక్కడ యేసు పరిచయం చేశారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఏం చేసుకుంటూ వెళ్ళారు అంటే యేసు ప్రభు ఏం చేశారో అదే చేశారు, గురువు గారు ఏం చేశారో అదే చేస్తున్నారు, రబ్బూని సద్బోధకుడు ఏం చేశాడో అదే చేస్తున్నారు, జీవం గల దేవుడు ఏం చేశాడో అదే చేస్తున్నారు. చదువుతారు మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 25వ వచనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తుల కార్యాల ధ్యానం ఉంది కదా బైబిల్ స్టడీ, అదే చూస్తున్నాం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యము బోధించి, ఇది పట్టణంలో సాక్ష్యం ఇచ్చారు, బోధించారు పట్టణంలో. యెరూషలేమునకు తిరిగి వెళ్ళొచ్చు ఏం చేస్తున్నారు, సమరయులు అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చింది. అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చింది. కనుక ఇక్కడ ఎవరు, వీళ్ళిద్దరు ఎవరు? పేతురు, యోహాను అపోస్తలు. కనుక ప్రభు పల్లెలను నిర్లక్ష్యం చేయలేదు, ప్రభు బీదలను నిర్లక్ష్యం చేయలేదు.
కనుక ఆనాడు అపోస్తులు, సువార్థికులు, ఫిలిప్పు సువార్థికుడు, ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆయన పట్టణాలకు వెళ్ళాడు, పల్లెలకు వెళ్ళాడు. ఆయన కందాకి రాణి దగ్గర పని చేసేవాడు. నపుంసకుడు పోతున్నాడు, ఇల్లు అంటే పరిగెత్తుకుని. కనుక సువార్త నిర్లక్ష్యం చేయలేదు ఆనాడు. ఈ రోజుల్లో చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ప్రార్థన, సువార్త నిర్లక్ష్యం చేయబడుతుంది. ఆరాధన చాలా మంది చేస్తున్నారు, పాటలు చాలా మంది మస్తు పాడుతున్నారు, మామూలుగా ఉండవు పాటలు. సంఘంలో వాక్య పరిచయం చేయాలంటే మస్తు మంది చేసేటోళ్ళు ఉన్నారు. స్త్రీల మధ్య వాక్యం చెప్పమంటే మస్తు మంది చెప్పేటోళ్ళు ఉన్నారు. సండే స్కూల్ పరిచయం చేస్తారంటే చాలా మంది చేస్తున్నారు. ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు. అవి కూడా చేయాలి, చేయకూడదని కాదు, అవి ప్రాముఖ్యమే, చాలా ప్రాముఖ్యం. అవి పల్లెటూర్ల జనుల రక్షణ భారం ఎంతమంది ఉంది. మళ్ళీ వాడు ఆ పాట, పల్లెటూర్ల జనుల రక్షణ భారము నాపై గలదు, పల్లెటూర్ల జనుల రక్షణ భారము నాపై గలదు, పిల్లలకును పెద్దలకును తండ్రి కుమార ఆత్మ పేర సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. పల్లెటూరు ప్రజలు, పేద ప్రజలు, వారి గురించి ఈ సాక్ష్యం ఏంటి? మా చిన్నాన్న ఉండేవాడు వనస్థలిపురం. ఆయన డ్యూటీకి పోయి రాగానే స్నానం చేసి చక్కగా తయారై అక్కడ హైదరాబాద్లో సాహెబ్ నగర్ అన్నట్టు కొంచెం పేద ప్రజలు ఉండే ప్రాంతం, సాహెబ్ నగర్ వెళ్ళేవాడు. పేద ప్రజల గురించి, గ్రామాల గురించి అలా ఎందరో ఉన్నారు. నాకు తెలిసిన వ్యక్తి గురించి నేను చెప్తాను. ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? పట్టణాల్లో చేస్తున్నావు, చేయి, తప్పులేదు. దేవుడు అక్కడ వచ్చాడు, ఉండు. అక్కడ ఉంటూ పల్లెల సంగతి కూడా ఆలోచించాలి, అది పాయింట్. పల్లెలో ఉండేవారు పల్లెలో ఉండు. పట్టణాల గురించి కూడా ఆలోచించాలి. పట్టణాల్లో ఉన్నావా, పట్టణాల్లో ఉన్నా ఉండు, సేవ చేయి. పల్లెల గురించి కూడా ఆలోచించాలి, బీదల గురించి కూడా ఆలోచించాలి. సంఘంలో అంతా ఎంప్లాయీస్ ఎక్కువరా, ఉంటుండని మంచిది. హల్లెలూయా. పేదోళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అంత పేదోళ్ళే ఉన్నారా, ఉండని పర్లేదు. హల్లెలూయా. డబ్బున్న వారి గురించి కూడా ఆలోచించాలి, ధనికుల గురించి, వాళ్ళకు కూడా సూపర్. అందరికీ అండి ఒక మాటలు దేవుడు చెప్పింది. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 5వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందులు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుదురని వారితో చెప్పారు. భూదిగంతాల వరకు సాక్షులు అంతే. ప్రజలందరికీ కలగవు మహా సంతోషకర శుభవర్తమానం కనుక ప్రజలందరికీ తెలియాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, ఆయన కుమారుని అనుగ్రహించాను కనుక లోకమంతటికి ప్రకటించాలి. అందరిని అంతటి మారు మనసు పొందవాలని దేవుడు కోరుతున్నాడు కనుక అందరు మారు మనసు పొందాలంటే ప్రకటించకుంటే ఎట్లా విశ్వసిస్తారు, విశ్వసించకుంటే ఎట్లా ప్రార్థిస్తారు, రక్షించని ప్రార్థించకుంటే ఎట్లా రక్షణ పొందుతారు. మరి పంపబడిన వాళ్ళు ఏమిటి, ఎట్లా పోతారు? నువ్వు పోవాలి, పోయే వాళ్ళను పంపాలి. నువ్వు పోయేటప్పుడు పోవాలి, పోయే వాళ్ళను పంపించాలి. 2 విషయాలు ఉన్నాయి కనుక గ్రామీణ పరిచర్య, గ్రామాల్లో పరిచర్య, గ్రామాల్లో సువార్త, పేద ప్రజల నడుమ సువార్త. స్లమ్ ఏరియాస్ అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. నాకు ఆ మాట వాడడానికి బాధ అనిపిస్తుంది, కానీ అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎంతమంది? ముక్కులన్నీ తీర్చుకొని పోతుంటారు.
చాలా కాలం క్రితం భోజగుట్ట అని, మేదిపట్నం దాటాక భోజగుట్ట అని ఉంటుంది. గుట్ట మీద ఇల్లు ఉంటాయి, చిన్న గుట్ట. ఆ గుట్ట మీద ఇట్లా 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 అన్ని ఇళ్ళే ఉంటాయి పైదాకా. అసలు జారితే కింద పడిపోతాం అన్నట్టు చిన్న ఇరుకిరుకు దారులు ఉంటాయి. ఎంతోమంది పేదల భోజగుట్ట మీద ఆ ఇల్లు మేదిపట్నం దాటి కొద్ది దూరం పోయాక ఉంటుంది. ఐదర్శ కోట ఆ రోడ్లు పోతుంటాయి. ఒకసారి ఆ గుడిసెల్లో వాక్యం చెప్తుంటే చిన్న గుడిసెలో కూడుకునేవాడు. మొత్తం తడిసి ముద్దయిపోయాను. దేవుని మహిమార్థం చెప్తున్నా, ముద్దయిపోయాను. తడిసిపోయిన వాళ్ళలాగా, వర్షంలో బాగా తడిసిన వాళ్ళగా ముద్దయిపోయాను. అక్కడ కూర్చొని వినే వాళ్ళకే చూశాను నేను. వాళ్ళు కారిపోతున్నాయి చాటలు. పేదల గురించి, పల్లెల గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. అప్పుడు సరిగా వసతులు లేనప్పుడే ఎంత పని చేశారు వాళ్ళు. ఇప్పుడు బండ్లు ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఒక ఫోన్ చేస్తే చాలు, నీ అకౌంట్లో గూగుల్ పే, ఫోన్ పే, ఇన్ని అవకాశాలు పెట్టుకొని ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉంటే, ఒకవేళ ఎవరైనా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను సరిగా వాడుతున్నట్ల, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం సరిగా వాడుతున్నట్ల. ఒకప్పుడు ఎలా ప్రకటించాం సువార్త, ఇప్పుడు ఎలా ప్రకటిస్తున్నావు? ఆది సంఘంతో పోలిస్తే ఎలా ఉన్నావు? నువ్వు ప్రారంభంలో ప్రకటించిన దాంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అభివృద్ధి తగ్గిందా? ఇప్పుడు వ్యతిరేకతలు వచ్చాయని వచ్చినావు. వ్యక్తిగత సువార్త ఎవరు ఆపగలరు? 100 మందిగా మైకులు పెట్టుకొని పోతే అడ్డగిస్తారేమో. వ్యక్తిగత సువార్త ఎవరు ఆపగలరు? సాక్షార్థమైన సువార్త ఎవరు ఆపగలరు? ఎవరి వల్ల కాదు. అది రోజు జరిగేది. అదన్నీ ఎప్పుడో సెలవులు వచ్చినప్పుడు, వెనకాల సెలవులు అట్లా పోయి వచ్చి చేసి వచ్చాం అని వచ్చాము. కానీ అది ఎప్పుడు వెనకాల సెలవులే. వ్యక్తిగత సువార్త రోజు, అది కూడా చేసి తప్పేం లేదు. వ్యక్తిగత సువార్త రోజు చేయొచ్చు. అది ఎంత చేస్తున్నాం. ఈరోజు దేవుడు ఇచ్చాడండి ఆయుష్ గారికి, ఈరోజు బతుకున్నాం. మరి ఈరోజు ఏం చేసాం? ఈరోజు ఏం చేసాం? నీ జీవితం ద్వారా ఎవరికైనా దేవుణ్ణి కనపరిచావా? సువార్త నోటి సువార్త చెప్పైనా, ఒకవేళ సువార్త ప్రకటి, ఒక పత్రిక ఇచ్చైనా సువార్త ప్రకటించా. కనుక యేసు ప్రభు వెలుదము రండి పల్లెలకు అన్నారు. అపోస్తలులు పల్లెలను నిర్లక్ష్యం చేయలేదు, పేదలను నిర్లక్ష్యం చేయలేదు. యేసు ప్రభు అపోస్తలు పేదలను నిర్లక్ష్యం చేయలేదు. మరి మనం చేస్తున్నాం. ఎంతో కొంత నిర్లక్ష్యం చేయకుండా పని చేస్తుండొచ్చు, కానీ బాగా చేస్తున్నామా? దేవుడు ఆశించేలా చేస్తున్నామా? నువ్వైనా నేనైనా, నేను కూడా, మనందరం నేనేదో గొప్ప చేసేసానని చెప్పట్లేదు నేను. మనందరం కూడా. కనుక మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం, గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గొప్ప అప్పగింత అంటారు, లేక దేవుని గొప్ప ఆజ్ఞ మనకు, లేక దేవుడు మనకు అప్పగించిపోయిన గొప్ప బాధ్యత. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, అందులో కేవలం పట్టణాలు లేవు, పల్లెలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి, కోయగూడాలు ఉన్నాయి. ఎవరికి అవకాశం ఉన్న చోట వాళ్ళు ఏ ప్రాంతాలకంటే వెళ్ళిపోయి, ఇక్కడ మీరు పట్టణానికి వచ్చి పట్టణానికి వెళ్తూ దారిలో వదిలిపెట్టలేదు. చూసారా? మనం అట్లా ప్రయాణాల్లో కావాలని సువార్త చెప్పడానికి మళ్ళీ ఆయా పళ్ళ మీద ప్రయాణాల్లో వెళ్తూ కూడా మనం సువార్త నిర్లక్ష్యం చేయదు. సువార్త 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 సువార్త. పంపబడిన వారు లేకుంటే వెళ్ళేవారు ఎట్లా వెళ్తారు? వెళ్ళేవారు ప్రకటించకుంటే ఎట్లా వింటారు? వారు విశ్వసిస్తారు. ప్రకటించేవాడు లేకుంటే ఎట్లా విశ్వసిస్తారు? కనుక సమయం అయింది, నేను ముగింపులోకి వచ్చాను. కానీ
ఆలోచన చేద్దాం. పట్టణాల్లో ఉంటే ఎందుకున్నామని ఎవరు అనట్లేదు నేను, కానీ పల్లెల గురించి ఆలోచించు, పని చేయి. పల్లెల గురించి కూడా, పల్లెల్లో ఉంటే మంచిది, పల్లెల్లో సాక్షిగా బ్రతుకు. పట్టణాల గురించి కూడా ఆలోచించి ప్రార్థించు, వెళ్ళొస్తున్నాడు సువార్త ప్రకటించు. బీదలను నిర్లక్ష్యం చేయకు, పల్లెటూళ్ళ నిర్లక్ష్యం చేయకు, మారుమూల ప్రాంతాల నిర్లక్ష్యం చేయకు. స్లమ్ ఏరియాస్ అంటుంటారే కొందరు, అక్కడికి వెళ్ళాడు ముక్కులు మూసుకొని చిచ్చి ఇక్కడ అట్టుంది అక్కడ ఇట్టుందని ముక్కులని ఇసుకుంటే ఇట్లా తిరగకు. వాళ్ళ ముందు ఇంట్లో కత్తి పూసుకొని పోతే వాళ్ళు సువార్త చెప్పి తింటారా? అప్పుడు ఆ స్మెల్ ఎలా వచ్చినాయో లేదు, కానీ నువ్వు నవ్వుతూ నవ్వుకోవడం పెట్టుకొని చక్కగా అక్కడ దిగుతూ ప్రేమతో వాళ్ళకి సువార్త చెప్తే తింటారు. కనుక ముగింపులో ఒక సాక్ష్యం చెప్తాను, నేను చెప్పి ముగించేస్తాను. ఒక సహోదరి నారాయణమ్మ పేరు, పెద్ద మనిషి, గుడితి అనే చోట పిఎస్ స్వామి అన్న బ్రాహ్మణుడు వేసుకోవడానికి రక్షణ పొందాడు. ఇంట్లో కుదరదన్నారు. నేను కావాలి ఎస్ప్రో కావాలంటే ఇద్దరు కావాలంటే ఇద్దరు అయితే కుదరదు అంటే ఎస్ప్రో వదిలితేనే మాట్లాడు ఉండాలి. నేను వదలలేదని వెళ్ళాడు. వెళ్తూ వాడే వస్తాడు అనే వాళ్ళు అనుకునే విధానంలో ఉన్నప్పుడు నేను బ్రతికి చూపిస్తాను వెళ్ళాడు. ప్రభు కొరకు బ్రతికి చూపిస్తాను సవాలు చేసి వెళ్ళాడు. ఎన్నో పేదరికాల కష్టాల మీద వెళ్ళాడు, నమ్మకంగా ఉన్నాడు. దేవుడు బలపరిచాడు, ఒక సేవకుడు అయ్యాడు. ఆయన బైబిల్ కాలేజీలు, ఇప్పుడు అనేక చోట్ల సంఘాలు, కొన్ని దేశాల్లో ప్రభు గురించి చెప్తున్నారంటే చంపే దేశాల్లో కూడా వెళ్ళి అవసరం చంపుతారు. దొరికితే కొందరు చంపేయచ్చు, జైల్లో పెట్టచ్చు. అలాంటి దేశాలకు కూడా వెళ్ళి వస్తాడు, రోషంగా తెగింపుతో వెళ్ళి వస్తాడు. కనుక బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని బ్రతుకుతుంటాడు. అలాంటి అన్న పిఎస్ స్వామి గారు, దేవుడికి మహిమ, ఆయన సేవ చేస్తుండగా ఒక అమ్మ ఒక ఊరిలో హాస్పిటల్, పశువుల దవాఖానకు ఒక షెడ్డు కట్టుకున్నారంట. అందులో ఉదయం హాస్పిటల్ నడిచేది, సాయంత్రం ఆ ఊరికి పోయి అందులో మీటింగ్ పెట్టేటోళ్ళు. పశువుల దవాఖాన, పశువుల కొట్టం అంటారు తెలంగాణ. పశువుల దవాఖానలు లేక పశువుల హాస్పిటల్, కొట్టం అంటే మామూలుగా కట్టేసింది హాస్పిటల్లో. సువార్త చెప్పగా నమ్ముకుంది ఒక పల్లెటూరు పెద్ద మనిషి, నారాయణమ్మ. ఆమె నమ్ముకునే తర్వాత ఏం చేసిందంటే ఆమె వయసు వారికి ఆ ఊర్లో సువార్త చెప్పింది. ఆ పల్లెటూరు గోపలాపురం గుడికి దగ్గర చెప్పి 20 మందిని దేవుని కొరకు సంపాదించి, సేమ్ ఆ వయసు వల్ల. చూసారా, ఆమె ఊరి గురించి ఆమె భారం చూశారు, ఆమె ఏజ్ గ్రూప్ వారి గురించి ఆమె భారం చూశారు, వదిన అక్క అని వచ్చే వారి గురించి ఆమె భారం చూశారు. 20 మంది ఆత్మలను సంపాదించింది. వాళ్ళు 20 మంది ఈమె కలిసి ఇంకా ఆదివారం 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు వారానికి ఆరాధన. గోపాలాపురం ఉంది. మంచిగా తయారై టిఫిన్లు కట్టుకొని ఆ గట్ల పొట్టు చేల పొట్టు పోతుంటే ఎటు పోతున్నారు ఈ పెద్ద మనుషులంతా తయారై అంటే ఏ స్వామిని ఆరాధించడానికి పోతున్నారు. ఏం సాక్ష్యం! మనకి ఇళ్ళ పక్కనే మందిరం ఉన్న రాకపోతారు. 12 కిలోమీటర్లు నడిచిపోయారు ముసలోళ్ళు. నడిచిపోయారు వాళ్ళు. తర్వాత 3 రోజులు మీటింగ్స్ పెట్టించారంట. వీళ్ళంతా డబ్బులు కలిసి పెద్ద మనుషులు దాచుకున్నారు. ముల్లె అంటారు తెలంగాణలో, ముల్లెలు ఇప్పి ఏదో దేనికోసం అవసరాల కోసం దాచుకున్నారు. పిసినారిగా దాచుకున్న వాళ్ళు కాదు, రోగులుగా. అవన్నీ తీసి ఒక్కాడేసి వాళ్ళ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, మేము మన ఊరిలో మంచి దేవుని మాటలు చెప్పించాలనుకుంటున్నాం బాబు, మాకేమో ఆ స్టేజులు మైకులు మాకు తెలియదు, కొంచెం జర సాయం చేయాలి అనగానే ఆయనకు కూడా మంచి మాటలు చెప్పిస్తారంటే ఈ పెద్ద మనుషులు డబ్బులు కలిసుకొని వచ్చారు అని ఆయనకు చాలా ఆనందం అనిపించి మొత్తం అరేంజ్మెంట్ చేశారు. పిఎస్ స్వామన్న గోనెకు పోయాడు, వాక్యం చెప్పారు. అక్కడికి కొందరు వెళ్ళారు, సువార్త చెప్పారు 3 రోజులు. తర్వాత కాలంలో
ఆ ఊరు దాదాపు 40% మంది యేసుప్రభువుని నమ్ముకున్నారు. హల్లెలూయా. ఒక్క నారాయణమ్మ 40% మంది ఊరు మారారు. వాళ్ళ గ్రామం గురించిన భారం నలభై శాతం మంది యేసుప్రభువుని నమ్ముకున్నారు. మొదట ఆమె నమ్ముకుంది, తర్వాత ఆమె వయసు వాళ్ళను, ముసలోళ్ళను, ఆడవాళ్ళను 40 మంది దేవుని దగ్గర నడిపించింది. వాళ్ళని వాళ్ళ ఆరాధనకు నడిపిస్తూ వస్తాను క్రమంగా. తర్వాత అందరు వీళ్ళంతా డబ్బులు కలిసి మీటింగ్ పెట్టారు. అక్కడ సర్పంచ్ అన్నాడంట సామాన్లతో, సార్ ఈ వృద్ధులను చూస్తే సిగ్గనిపిస్తుంది సార్, మేము చేయలేనివి ఊరికి మంచి మాటలు చెప్పించాలన్నా డబ్బులకు తెచ్చి మాకిచ్చి మాతోని చేయించారు ఈ పని, ఈ స్టేజ్ అది అని చేయించారు. మాకు వీళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంది, మాకేమో సిగ్గుగా అనిపిస్తుంది సార్ అన్నారంట. 40% ఊరు మారిపోయిందంట. ఇప్పుడు ఎంతమందో ఇంకా, ఇది చాలా కాలం కిందటి మాట. కనుక సువార్త నిర్లక్ష్యం చేయకండి, దయచేసి సువార్త నిర్లక్ష్యం చేయకండి. ఈ దినాల్లో అతి ప్రాముఖ్యమైనవి నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. అదే బాధ, అదే వేదన, అదే కన్నీరు, వాటి విషయమే బాధ. ప్రార్థనా కోరికలు నిర్లక్ష్యం చేయబడతాయి, సువార్త ప్రకటన నిర్లక్ష్యం చేయబడతాయి. పాటలు పాడే వాళ్ళు ఎందరో ఉన్నారు, స్త్రీల పరిచర్యలు ఎందరో ఉన్నారు, సండే స్కూల్ పరిచర్య ఎందరో ఉన్నారు, సంఘంలో వాక్యం చెప్పేటోళ్ళు ఎందరో ఉన్నారు, సువార్త చెప్పేటోళ్ళు ఎందరో, అంగలార్చేటోళ్ళు ఎందరో. ఆత్మలకై రోదన చేయువారే, దేవుని ఆవేదన ఎరిగిన వారే. ఆత్మలకై రోదన చేయువారే, దేవుని ఆవేదన ఎరిగిన వారే. కన్నీటి ప్రార్థన చేయువారే, కన్నీటి ప్రార్థన చేయువారే. అంగలార్పు విద్యను ఎరిగిన వారే, అంగలార్పు విద్యను ఎరిగిన వారే. విలపించు వారే, గోజాడు వారే, ముఖాలపై నలిగిపోయేవారే. విలపించు వారే, గోజాడు వారే, మోకాళ్ళపై నలిగిపోయేవారే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? దుప్పి నీటి కొరకు ఆశపడునట్లుగా దేవునికై ఆశపడు వారు ఉన్నారా? అంగలార్పు విద్య, ఆత్మలకై రోదన, ఆత్మల పంటకై సువార్త, ఆత్మీయుల క్షేమముకై ఆత్మల పంటకై రోదన. విజ్ఞాపనకర్తలేని, మధ్యవర్తులేని, బ్రతలైన సన్నులలో నిలబడువారేరి. సువార్త ప్రకటించువారేరి. పేతురు, యోహాను యెరూషలేము నుండి, రాజధాని నుండి ఫిలిప్పు నగరానికి వచ్చారు. అక్కడ పరిచర్య, ఇక్కడ పరిచర్య, పోతూ పోతూ పల్లెల్లో పరిచర్య. ఇది బాగా మన మనసులో పెట్టుకుంది. సమరయ స్త్రీ 4వ అధ్యాయం యోహానులో ఊరిని దేవుని దగ్గరికి నడిపించి, నారాయణమ్మ 40% మంది గోపాలపురం గుడి దగ్గర, ముసలమ్మ 40% మంది ఊరు మారారంట. మన సంగతి ఏంటి? ప్రార్థన చేస్తున్నాం. ఆ వచనం మరొకసారి చెప్తాం. ఈనాడు మనం ధ్యానించిన వచనం
అపోస్తల కార్యాలు 8:25. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చి అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చి. గ్రేట్ కమిషన్, గొప్ప అప్పగింత, గొప్ప బాధ్యత, సువార్త ప్రకటించుట. దయచేసి అది నిర్లక్ష్యం చేయండి. దయచేసి దేవుడు ఆశించే స్థాయిలో చెందాం. ప్రయాసపడదాం. ఆత్మలను ఇంకెక్కువ సంపాదిద్దాం. దేవుడిచ్చిన ఆయుష్ మనము అవకాశాన్ని, ఆయుష్ను మనం వృధా చేసుకోవడం, సరిగా వాడకుండా ఏదో కొంత వాడుకోవద్దు. బాగా వాడాలి. ఆత్మీయ విషయాలు, ఆత్మీయ లక్ష్యాన్ని ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, జీవగల దేవుడు, మీ దివ్య వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని పురికొల్పినందుకు, ప్రోత్సహించిన, రేపినందుకు, మా బాధ్యత మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. మేము వెనకబడినాం, చాలా మందిని క్షమించండి. ఇంకెక్కువగా, ఇక నుండి ఎక్కువగా మేము ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తాం. నాయన, ఆత్మలను ఇంకెక్కువ సంపాదించడం, ప్రార్థిస్తూ సువార్త ప్రకటిస్తూ, ఆత్మ విషయాల్లో ప్రాముఖ్యమైన ఏ విషయం నిర్లక్ష్యం చేయకుండా అన్ని విషయాల్లో మేము బాగుంటాం. సహాయం చేయండి. మహిమ మీరే పొందండి. సంఘాన్ని సకల పరిశుద్ధులకు తీర్చి క్రీస్తేసు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.